క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తుతో శ్రమానుభవములు అనే మన 40 రోజుల పాఠ్యభాగంలో 11వ అనుభవాన్ని అధ్యయనం చేద్దాం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దని గల్లీతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో గమనించగలం. క్రీస్తు శ్రమలలో పాలుపంపులు కలిగి ఉండాలని అనుదినం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ అనుభవం మిమ్మల్ని బలపరుస్తుందని విశ్వసిస్తున్నాను. యుద్ధంలో విజయం పొందిన వాడిని గెలిపేలా పొందావంటే తన అనుభవాన్ని ఒకవేళ కథలా వివరించి చెప్తే అంత నమ్మశక్యంగా ఉండదు. అదే రొమ్ము విరిచి తన ఒంటి మీద ఉండే గాయాలను చూపిస్తే వాటి మరకల సాక్ష్యం విజయమనే నమ్మకం కలుగుతుంది. చిన్న కొడుకు తిమోతికి 6 ఏళ్ళు వచ్చాయి, పెద్దవాడు ఫిలిప్పుకు 10 ఏళ్ళు వచ్చాయి. వారి భవిష్యత్తు కోసం ఆలోచించాలి, ఏదైనా మంచి పాఠశాలలో చదివించి పెద్దవాళ్లగా చేసి ప్రయోజకులుగా నిలబెట్టాలనే ఆలోచన ఏ తండ్రికి ఉండదు చెప్పండి. కానీ ఆ తండ్రి దీనికి భిన్నంగా ఆలోచించాడు. నశించిపోయే ఆత్మల కోసం నేను నా కుటుంబం ఏవైనా పర్వాలేదు అనుకున్నాడు. సువార్త ప్రకటిస్తే చంపేస్తామని బెదిరించారు, అయినా వినలేదు ఆ తండ్రి. ఆత్మల భారమంటే బెదిరింపులకు ఎదురు వెళ్ళడమే. అనుకోకుండా ఓ రాత్రి శత్రుముఖలు చుట్టుముట్టి అన్నంత పని చేశారు. తండ్రిని, 2 బిడ్డలను సజీవ దహనం చేసి హతసాక్షులను చేశారు. ఈ తండ్రి మన భారతదేశం నాశనమైపోకూడదనే తపన కలిగి క్రీస్తు ప్రేమను వివరించాలనే ఆశయం కలిగిన గొప్ప మిషనరీ గ్రహం స్టెయిన్స్. మనోహర్పూర్లో జరిగిన ఈ సంఘటన నన్ను కలచివేసింది. కన్నీరు కార్చాను. ప్రతి క్రైస్తవుడికి ఇలాంటి వేడి ఉండాలనే నా ఈ సువార్త పరిచర్యలో అనుభవాలన్నీ మీతో పంచుకుంటూ ఉన్నాను. మన జీవితాలు మనం ఊహించని దానికంటే భద్రంగా ఉన్నాయంటే, సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నామంటే కలువరి సిలువలో క్రీస్తు శ్రమపడి పొందిన గాయాలే నిదర్శనం. ప్రతి గాయం వెనుక ఒక బాధ ఉంటుంది, కానీ క్రీస్తు పొందిన గాయాలు మన జీవితాన్ని రక్షిస్తే క్రీస్తు కొరకైన శ్రమల వల్ల పొందిన గాయాలే క్రీస్తుతో శ్రమానుభవములు. ఓ సేవకుడా, క్రీస్తు సేవలో పొందిన గాయం మచ్చలు చూపించగలిగేంత సేవ చేయాలి. మహిమలో ఆయనతో ఉండి నీకోసం సిద్ధం చేసిన నీతి కిరీటం కోసం ప్రయాసపడాలి. సిద్ధమా? దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.